సెషన్‌లో మనం యూనిట్ 5కి సంబంధించి కండిషనల్ ఫార్మాటింగ్ గురించి చూద్దామండి. ఈ కండిషనల్ ఫార్మాటింగ్‌లో ఉన్న రూల్స్ అనేవి నచ్చకపోతే ఐకాన్ సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ రూల్స్. ఇవన్నీ మనకు నచ్చకపోతే మనం ఏం పెట్టుకోవాలి అనేది ఒక న్యూ రూల్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవచ్చండి. అయితే ఆ న్యూ రూల్ అనేదాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ సెషన్‌లో చూపిస్తాను చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫస్ట్ నేను ఒక ఎంప్లాయీ డేటా అనేది తీసుకున్నానండి. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డేటానంతటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన హోమ్‌లోనే మనకి కండిషనల్ ఫార్మాటింగ్ అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! అది క్లిక్ చేస్తే మనకొక న్యూ రూల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండీ కింద. మనం న్యూ రూల్ అనేదాన్ని క్లిక్ చేస్తే ఒక బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ బాక్స్‌లో మనకి లాస్ట్ వన్ ఉంది చూడండి. యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ అని చెప్పేసి అది క్లిక్ చేస్తామనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డేటా అనేదాన్ని మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ సెల్‌లో మనం ఏమివ్వాలి అంటే ఇది పక్కకు పెడుతున్నాను. ఫస్ట్ మనం సెల్‌లో ఏమివ్వాలి అంటే ఇక్కడ ఈ సెల్‌ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు అండి. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత మనకి ఏ సెల్లలో అయితే మనం రిఫరెన్స్‌గా తీసుకుంటున్నామో ఆ సెల్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఈ సెల్‌ని సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఆ సెల్‌ని క్లిక్ చేస్తే మనకిక్కడ సెల్ యొక్క వాల్యూ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు పెట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నేమ్ హైలైట్ అవ్వాలి. లేదు. మనకి లొకేషన్ అనేవాళ్ళు కాలిఫోర్నియా ఎంతమంది ఉన్నారు అనేది మనకి హైలైట్ అవ్వాలి అనుకుంటున్నానండి. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లొకేషన్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే మనకి ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో మనకి ఆ హెడ్డింగ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. నేను లొకేషన్ అనేదాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా! మనకి డాలర్ సింబల్స్ అనేవి $E, $4 అని చెప్పొచ్చేసినాయి కదండీ! మనకి ఈ అనేది చేంజ్ అవ్వకూడదు. కాలమ్ అనేది చేంజ్ అవ్వకూడదు. బట్ రో అనేది చేంజ్ అవ్వాలి. 4, 5, 6 ఇలా మనకి నేమ్స్ అనేవి చేంజ్ అవ్వాలి కదండీ! అంటే ప్రతీదీ కూడా మనకి చెక్ చేసుకొని రావాలి. కండిషన్ ఫార్మాటింగ్ అప్లై అవ్వాలి అంటే. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డాలర్ సింబల్ అనేది 4కి ముందు ఉన్న డాలర్ సింబల్ అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాను. అంటే ఈ అనేది చేంజ్ అవ్వదు కానీ 4 రో అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫార్మాట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకొక బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫిల్‌లోకి వెళ్తే మనకి కలర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లైట్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే మనకి నేమ్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. హైలైట్ చేసినా సరే మనకి క్లారిటీగా కనిపిస్తాయి. డార్క్ కలర్స్ అయితే డార్క్ అయిపోయి కనిపించవండి. లైట్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి మ్యాక్సిమం. సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓకే మనం క్లిక్ చేస్తాం 2 బాక్సెస్‌లో కూడా. అయితే మనకి క్లిక్ చేస్తాం కదండీ! ఈ సెల్ అనేదాన్ని మనం రిఫరెన్స్‌గా తీసుకున్నాం కాబట్టి ఈ సెల్‌లో మనం ఏదైనా సరే ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలిఫోర్నియా అని చెప్పాను కదండీ! అది ఇక్కడ మనం ఎంటర్ చేశాను. చూసారు కదా! గ్రీన్ కలర్ అనేదాన్ని మనం అప్లై చేసాం కాబట్టి లొకేషన్‌లో మనకి కాలిఫోర్నియా లొకేషన్‌లో ఎవరెవరు ఎంప్లాయీ ఉన్నారు అనేది చెప్పేసి అన్నీ కూడా హైలైట్ అయినాయండి. ఇలా మనం మనకి నచ్చినట్టు రూల్స్ అనే దాన్ని మనం ఇవ్వచ్చు. ఇచ్చి మనం ప్రతిదీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చనమాట. దీన్నే మనం కస్టమ్ రూల్స్ అని చెప్పంటాము. ఈ రూల్ ఉంది కదండీ! ఇప్పుడు రూల్ అనేదాన్ని మనం రిమూవ్ చేసేయాలి అనుకున్నాం అనుకోండి. మరి అప్లై చేసేస్తాం. మరి రిమూవ్ ఎలా చేయాలి అనేది కూడా చూడాలి కదా! రిమూవ్ చేయడం ఎలాగా అంటే ఇక్కడ మనకి క్లియర్ అని చెప్పి ఆప్షన్ ఉంది చూడండి ఎడిటింగ్‌లో. ఇక్కడ మనం ఫస్ట్ డేటా అంతటిని కూడా మనం సెలెక్ట్ చేయాలి. చేసి క్లియర్‌లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ ఫార్మాట్ అని ఉంటుందండి. అక్కడ మనం క్లిక్ చేస్తే చూసారు కదా! ఫార్మాట్ ఏదైతే మనం అప్లై చేసుకున్నామో ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి.
ఇలా మనకి ప్రతిదీ కూడా రిమూవ్ అయిపోయి ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం ఎలా అయితే డేటా తీసుకున్నామో అలా అనేది కన్వర్ట్ అయిపోతుందనమాట. అలా మన ఫార్మాట్స్ అనే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒక ఎంప్లాయీ డేటా తీసుకున్నాం గదండీ! ఇప్పుడు డేటా బార్స్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. డేటా బార్స్. డేటా బార్స్ మనకి ఏంటి అనంటే ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా కూడా చెప్పాను. ఒకసారి మళ్ళీ చెప్పేస్తాను చూడండి. ఇక్కడ డేటా బార్స్ వచ్చేసినప్పటికి సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వెళ్తే మనకి డేటా బార్స్ అని చెప్పి ఉంటుంది చూడండి. ఆ డేటా బార్స్‌లో మనకి ఉంటాయన్నమాట. ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ మనం డేటా అంతటిని కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ డేటా బార్స్ ఏంటి అంటే మనకి ఓన్లీ నంబర్స్‌కి మాత్రమే చేంజ్ అవ్వచ్చు. నంబర్స్‌కి మాత్రమే అవి చేంజ్ అవుతాయండి. అంటే ఇక్కడ చూసారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రీనా? లేకపోతే రెడ్ డేటా బార్ కావాలా? ఇలా బ్లూ కావాలా? ఇలా మనం ఏది కావాలి అనుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాననుకోండి. చూసారు కదా! మన డేటా అంతా కూడా మనం డేటా అంతా సెలెక్ట్ చేసినా సరే, ఇక్కడ సాలరీలో చూసారా? ఏదైతే హైయెస్ట్ ఉందో అది ఫుల్‌గా వచ్చేసింది మనకి కలర్. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్. రిమైనింగ్ అన్నీ కూడా తగ్గుతూ వచ్చినియి. దీనివల్ల మనకి ఏంటి అంటే, ఏదైతే హైయెస్ట్ డేటా ఉందో అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇలాంటి టైంలో మనం ఈ రూల్ అనేదాన్ని అప్లై చేస్తాం. సేమ్ లైక్ దట్ కలర్ స్కేల్స్ కూడా అంతేనండి. కలర్ స్కేల్స్ అనేవి సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వెళ్తాము. నెక్స్ట్ మనకి కలర్ స్కేల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ డేటా అనేది సెలెక్ట్ చేయాలి కదా! ఓన్లీ ఇంక నేను ఈ డేటా మాత్రమే సాలరీ డేటా మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వెళ్తే కలర్ స్కేల్స్ అని చెప్పి ఉంటుందండి. కలర్ స్కేల్స్‌లో మనకి డేటా ఏదైతే ఉంటుందో డేటా అనేది ఆల్రెడీ మనం డేటా బార్స్ అప్లై చేసేసాం కాబట్టి ఆ కలర్, ఈ కలర్ కూడా వచ్చేస్తుందనమాట. మనం క్లియర్ ఫార్మాట్స్ క్లిక్ చేస్తే మొత్తం అంతా నార్మల్‌గా వచ్చేస్తుంది. అప్పుడు మీరు చేసుకోవచ్చు. మనకి కలర్ అనేది ఏదైతే కావాలో అది కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. నేనిది సెలెక్ట్ చేశానండి. చూసారు కదా! సేమ్ ఇందాకట్లానే మనకి అంటే టోటల్ హైగా వచ్చిందేమో ఫుల్‌గా ఫిల్ అయిపోతుంది. అలా కలర్ అనేది కొంచెం మనకి షేడింగ్‌లో అనేది మనకు చేంజ్ వస్తుందనమాట. ఇలా మనం కలర్ స్కేల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ నేను రిమూవ్ చేసేస్తున్నానండి మొత్తం అంతా కూడా. ఓకే. ఇప్పుడు నేను అప్లై చేయాలనుకుంటుంది ఏంటి అనంటే ఐకాన్ సెట్స్ అండి. సేమ్ ఐకాన్ సెట్స్ కూడా అంతే. మోడల్ డిఫరెన్స్ అనమాట. మనకి ఏ మోడల్‌లో అయితే కావాలో ఆ మోడల్‌లో అనేది మనం హైలైట్ చేసుకోవచ్చు. దానికోసమే కండిషనల్ ఫార్మాటింగ్ అనేది మనం యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ సేమ్ ఇందాకట్లానే కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి వెళ్తాము. ఇక్కడ మనకి ఐకాన్ సెట్స్ అని కనిపిస్తుందండి. ఐకాన్ సెట్స్ అంటే మనకి చూసారు కదా! ఈ యారో మార్క్స్ అప్, డౌన్ యారో మార్క్స్ మనకి ఏ టైప్‌లో కావాలి, హైయెస్ట్ అమౌంట్, లోయెస్ట్ అమౌంట్ ఇలా మనకి కనిపించడానికి మనం ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డేటా అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఐకాన్ సెట్స్‌లో మనకు కావాల్సింది అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి కలర్ అనేది వస్తుందండి. ఇక్కడ చూసారు కదా! హైయెస్ట్ ఉన్నదేమో గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది. కొంచెం మీడియంగా ఉన్నవేమో ఆరెంజ్ యెల్లో కలర్ వచ్చినాయి. రెడ్ ఏమో లోయెస్ట్ సాలరీ ఎవరైతే ఉందో వాళ్ళకి మనకి రెడ్ మార్క్ వచ్చేసింది. ఇలా మనం డేటా కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి మనం సెల్స్ అనే వాటిని హైలైట్ చేసుకుంటే ఈజీగా మనకి అండర్‌స్టాండబుల్ అవుతుందనమాట. అంటే మనకి ఆ టేబుల్ చూడగానే హైలైట్ సెల్స్ అనేవి ఉన్నాయనుకోండి, మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరికి హైయెస్ట్ సాలరీ వచ్చిందని. కస్టమైజ్డ్ రూల్స్‌లో మనం కస్టమైజ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఏ లొకేషన్‌లో ఉన్నవాళ్ళు అంటే సేమ్ లొకేషన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరియి హైలైట్ అయినాయి మనం చేసిన దాంట్లో. అలా మనం హైలైట్ చేసుకోవచ్చు సెల్స్‌ని. లేదు అనుకుంటే సాలరీ అమౌంట్‌లో చూసుకుంటే మనం డేటా బార్స్ అని, ఐకాన్ సెట్స్ అని ఇలా ప్రతిదాన్ని కూడా కలర్ స్కేల్స్ అని ఇలా మనం మనకు నచ్చిన రూల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని మనం సాలరీ
అయితే సాలరీ, లేదు అనుకుంటే అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుందండి. ఇవైతే మాత్రం ఓన్లీ సాలరీ, నెంబర్స్ రూపంలో ఏదైతే ఉంటుందో వాటికి మాత్రమే ఇవి హైలైట్ అవుతాయి అన్నమాట. డేటా బార్స్ అని, కలర్ స్కేల్స్ అని, ఐకాన్ సెట్స్ అని ఇలా. దట్స్ ఇట్ అండి. ఇదండి ఈ రోజు సెషన్లో మనం కండిషనల్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకున్నాం కదా. రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.